సువర్ణపురం రాజ్యంలోని ఒక ఊళ్ళో పాల వ్యాపారి పాపయ్య ఉండేవాడు. అతడు చాలా అత్యాశపరుడు, పరమ పిసినారి కూడా. ఎక్కువ డబ్బు సంపాదించాలని ఎవరికీ అనుమానం రాకుండా పాలను తెలివిగా కల్తీ చేసి అందరికీ అమ్మేవాడు. ఒకసారి ఆ ఊరి పెద్ద ఇంట్లో శుభకార్యం నిమిత్తం పాలు సరఫరా చేశాడు. ఆశ కొద్దీ రోజు కంటే ఎక్కువ మోతాదులో కల్తీ చేశాడు. దాంతో ఆ పాలతో చేసిన పదార్థాలు తిన్న అతిథులందరూ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాపయ్యను పిలిచి ప్రశ్నించాడా ఊరి పెద్ద. అతడేమో తనకేమీ తెలియదని నమ్మబలికాడు. మరో మార్గం లేక వ్యాపారిని మహారాజు వద్దకు తీసుకెళ్లాడు. కొందరు పాలవాళ్లను కోటకు పిలిపించి పాల నాణ్యతను పరీక్షించమని కోరారు. వారు పరీక్షించి అందులో కల్తీ జరిగిందని చెప్పడంతో పాపయ్యకు 1000 వరహాల జరిమానా విధించాడు రాజు. పిసినారి పాపయ్య తాను అంత చెల్లించలేననడంతో 100 గుంజలు తీయమన్నాడు. అది తన వల్ల కాదన్నాడు పాపయ్య. అయితే తాను కల్తీ చేసిన పాలనే 10 లీటర్లు ఆపకుండా తాగమన్నాడు మహారాజు. ఇదే కాస్త నయం అనుకొని సరేనన్నాడు వ్యాపారి. కానీ సగం పాలు తాగేసరికి గుడ్లు తేలేశాడు. దాంతో గుంజీలు తీస్తానన్నాడు. అవి 40 తీయగానే బేరుమన్నాడు. మారు మాట్లాడకుండా 1000 వరహాలు జరిమానా కట్టి ఏడ్చుకుంటూ ఇంటికెళ్ళిపోయాడు. 1కి 3 శిక్షలు అనుభవించిన పాపయ్యకు తగిన శాస్త్రి జరిగిందని ఊళ్ళో వాళ్ళంతా నవ్వుకున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.